ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం వాడపల్లి. ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం చాలా గొప్ప చరిత్ర కలిగి ఉంది. అలాగే తదనంతర కాలంలో విశాలమైన ప్రాంగణంలో అభివృద్ధి చేశారు. ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు భాగాన గోవిందనామాలు ముద్రించారు. ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతి శనివారం ఆలయమానం దగ్గర సుమారు కిలోమీటర్ పొడవున మేళగా అన్ని దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఈ క్షేత్రంలో 7 శనివారాలు దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరిన కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎర్ర చందనపు కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవం 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిరోజు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే అవివాహితులకు వివాహం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. వాడపల్లి దివ్య చరితం. పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయణ్ణి దర్శించుకున్నారు. ఆయన అనేక విధాలుగా స్తుతించిన తర్వాత తామొచ్చిన పనిని చెప్పారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదలో నడుస్తోంది. ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యమిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అందువల్ల ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు. అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగవందన అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించి తిని, కానీ కలియుగము పాపపు ఇష్టమై అధర్మం ప్రబలినది. కలియుగంలో మొదటగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా, తదుపరి లక్ష్మీ క్రీడాస్థానమైన మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చున్నది అగు దక్షిణ గంగగా పేరు కాంచిన గౌతమి గోదావరి తీరమున నౌకపురమనడి వాడపల్లి పురమునందు అవతరించి భక్తులను ఉద్ధరించెదరు. కలియుగ ప్రారంభంలో తిరుమలలో శ్రీవారు అవతరించడం జరిగింది. తదుపరి మహర్షులందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు. శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్రచంద్రం అనే కుయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించడం జరిగింది. మహర్షులందరూ స్వామివారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలోని ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలిన నేను నౌకపురి క్షేత్రం చేరుకుని భక్తులు అనుగ్రహిస్తాను. ఈ వృత్తాంతం అంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తారు. కొంతకాలానికి నౌకపురి ప్రజలకి గౌతమి ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించింది. తీరానికి తీసుకొద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించిన శ్రీవారి యొక్క లీల వాళ్ళెవ్వరూ కనుగొనలేకపోయారు. తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణుడు కలలో కనిపించి, కలికల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువజామునే గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణ గరుడ వాలిన చోట నేనున్న చంద్రపేటిక దొరుకుతుందని చెప్తారు. పురజనులు శ్రీ స్వామివారి ఆదేశాన్ని పఠించి నౌక నది గర్భంలోకి వెళ్ళగా చందనపేటిక లభించింది. దానిని తీసుకుని వచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ చక్ర గదాధరుడైన లక్ష్మీ సహితుడైన దివ్యమంగళ విగ్రహం కనిపించింది. అంతటితో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశారు. గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్లి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడాల్సిందిగా విష్ణువును ప్రార్థించడం, విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తారని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించారు. అందుకు నిదర్శనంగా స్వామివారు కటిహస్తానికి బదులుగా గదాధరుడై వెలయడం జరిగింది. తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపచేశారు. వేం అంటే పాపములను, కట అంటే పోగొట్టేవాడు కనుక ఈ స్వామిని వెంకటేశ్వరుణ్ణి నారదునుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింపజేశారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే మనసుని ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థమనగా వాడవాడలా ఉత్సవమే. ఆబాల గోపాలానికి ఆనందమే. ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది.
శ్రీ స్వామివారి పవిత్రోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమాలకి వేలాది మంది భక్తులు కనుల పండుగగా భక్తి ప్రపత్తులతో వస్తారు. ఏటా కళ్యాణంతో పాటు 7 శనివారాల వ్రతంతో నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. వాడపల్లి సంస్థానే బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి.